మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. చలికాలం వచ్చేస్తుంది కదా, బరువు తగ్గాలి అనుకుంటున్నాం మేడం. చలికాలంలో కొద్దిగా తిన్నా హెవీగా అనిపిస్తూ ఉంది, లేదు అంటే తొందరగా వెయిట్ తగ్గినట్టు కనిపించడం లేదు, మాకు కాఫీ టీ ఎక్కువగా తాగాలనిపిస్తోంది, చలికి చల్లగా ఉంది కాబట్టి వెచ్చగా అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ కాదు, మనం మళ్ళీ మన రొటీన్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసామంటే మనం వెయిట్ తగ్గడంలో ప్రాసెస్లో ఉన్నాం కదా, కట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా కాఫీ టీలకి సబ్స్టిట్యూట్గా మనకు బాగా ఈజీగా డైజెషన్ అయ్యి ఈ వింటర్లో మనకి తొందరగా వెయిట్ తగ్గించే ఒక డిటాక్స్ టీని ఈరోజు వీడియోలో చూపిస్తాను. దీంతో పాటుగా ప్రాక్టీసెస్ మాత్రం మానకండి. ఈ డిటాక్స్ టీ చాలా బాగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ చాలా బాగా చేస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది, తేన్పులు బర్పింగ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా, అవేమీ రాకుండా చూస్తుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మనం కొద్దిగా తిన్నా సరే పట్టేసినట్టు ఏదో అన్డైజెషన్ ఫీలింగ్ అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంటుంది ఈ టీ తాగితే. ఈ టీ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ జీరా, జింజర్ అండ్ హనీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసి చూపించిన తర్వాత ఇంత టేస్టీ టీ కంటే చాలా బాగుంది అని కూడా చెప్తారు. సో ఈ టీ చేసే ముందుగా ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు సంప్రదించండి. దాన్ని టీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, జీరా తీసుకుంటాము, ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీరా తీసుకున్నామంటే ఒక 3 మెంబర్స్కి టీ వచ్చేస్తుంది అనమాట. చూడండి, అల్లము, తర్వాత హనీ. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ఇది బాగా వేడి అవ్వాలి. ఫస్ట్ వేడి అయిన తర్వాత ఈ వాటర్లో మనం ముందుగా జీరా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నామంటే బాయిల్ అవ్వాలి. ఇది అట్లీస్ట్ 5 to 8 మినిట్స్ అనేది చక్కగా బాయిల్ అయిందనుకోండి, మనకు జీరాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇందులోకి వాటర్లోకి చక్కగా వచ్చేస్తాయి. వెయిట్ చేద్దాము బాయిల్ అయ్యే వరకు. జీరా బాయిల్ అవుతూ ఉంది కదా, అలా మధ్యలో ఒక్కసారి కనుక మిక్స్ చేసుకున్నాము అంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా మళ్ళీ అనేది ఇలా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు అసలు జీరా యొక్క బెనిఫిట్స్ అనేది చూస్తాం. ఫస్ట్ మనము జీరాలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచిది. యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మనకు కడుపు ఉబ్బరం కానీ కడుపు పట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూడా కొద్దిగా జీరా కలకండతోటి కలిపి తీసుకున్నామంటే చాలా మంచిది. తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గించడానికి జీరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే మనం ఈరోజు జీరా కాంబినేషన్ తోటి టీ అనేది నేర్చుకుంటున్నాము. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా, కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనము అల్లం యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా కడిగిన అల్లాన్ని ఇలా స్మాష్ చేసుకొని చక్కగా చూసారా, అల్లం వేసిన తర్వాత చాలా బాగా మరుగుతుంది కదా. సిమ్లో పెట్టేశారనుకోండి, జస్ట్ ఒక 30 సెకండ్స్ అల్లంలోని ఫ్లేవర్స్ అంతా కూడా చక్కగా మన టీలోకి వచ్చేస్తాయి. జీరా ప్లస్ అల్లం రెండు కూడా డైజెషన్కి చాలా మంచిది. మనకు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, ఫ్యాట్ బర్నింగ్కి చాలా అంటే చాలా మంచిది. పొట్ట సాఫీగా అవుతుంది, పొట్ట బరువుగా అనిపిస్తూ ఉంటుంది కదా కొద్దిగా తిన్నా కూడా, అలాంటి ప్రాబ్లం నుంచి కూడా మనకి ఈ జీరా టీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు చలికాలంలో ఈ జీరా టీని రెగ్యులర్గా తీసుకున్నారంటే మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. టీ చక్కగా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా. ఇలా యాడ్ చేసేసుకుందాము కప్స్లోకి. నేను చెప్పాను కదా 2 స్పూన్స్ ఆఫ్ జీరా మనకి 3 కప్స్ ఆఫ్ జీరా టీని ఇచ్చేస్తుంది. తర్వాత 1 స్పూన్ హనీ కనుక యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీరా టీ. పిల్లలకి ఇస్తే కూడా ఈ స్మెల్కి చాలా టేస్టీగా ఉంది, మళ్ళీ మళ్ళీ ఇవ్వమని అడుగుతారు.
చాలా టేస్టీ అండ్ హెల్తీ జీరా టీ ఎలా చేయాలో చూసాం కదా. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, రెగ్యులర్ టీ కాఫీ కంటే చాలా బాగుందని చెప్తారు. రియల్లీ చాలా బాగుంది. ఈ వింటర్ సీజన్లో మనకి కఫ్, కోల్డ్, మనకు అనీజీనెస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. వచ్చినప్పుడు తాగినా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వెయిట్ తగ్గాలి అనుకుంటే కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ జీరా టీ. మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. లేదు నాకు వేడి శరీరం అండి, వేడి చేసేస్తుంది అనుకుంటే కనుక వీక్లీ 3 times తీసుకోండి. డే ఆఫ్టర్ డే తీసుకోండి, చాలా బాగుంటుంది.